షులామితి, నీ ప్రియుడు స్త్రీలలో అధిక సుందరమగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ చోటకి వెళ్ళాడు, ఏ దిక్కులకు వెళ్ళాడు, ఏ స్థలంలోనికి పోయాడు, వెళ్ళి నీ ప్రియుడిని వెతుకుము అని చెప్తుంటే, ఈ ప్రియురాలు అంటా ఉంది, సంఘం అంటా ఉంది. చెప్తున్నారు కదా, ప్రియురాలుగా సంఘము, ప్రాణేశ్వరులుగా సంఘము. ప్రాణేశ్వరులుగా సంఘమే కాదు, నీవు నేను కూడా ప్రాణేశ్వరులు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను కూడా సహోదరుని సంఘం మరి దేవునికి. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మరి యెరూషలేము కుమార్తెలు అంటా ఉన్నారు, ఎక్కడికి పోయాడు నీ ప్రియుడు, ఎక్కడికి వెళ్ళాడు నీ ప్రాణప్రియుడు, ఎక్కడికి వెళ్ళాడు నీ ప్రాణేశ్వరి, ఎక్కడికి వెళ్ళాడు, వెతుకు వెళ్ళు అంటే, ఈమె చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియుడు ఏ దిక్కులకు వెళ్ళలేదు, ఏ చోటకు వెళ్ళలేదు, కానీ ఉద్యానవనములకు ఏచెంచి ఉన్నాడు. హల్లెలూయా. ఉద్యానవనము అనగా సంఘము అని చెప్పుకున్నాం, ఉద్యానవనం అనగా మన హృదయం అని చెప్పుకున్నాం, ఉద్యానవనం అనగా నీవు నేను అని సాదృశ్యం మనకి కనబడతా ఉంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, పోయిన వారం చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, ఉద్యానవనమ జలాశయం దేవుడు పొగిడాడు, మనం ఉద్యానవనమ జలాకోపం అని దేవుడు పొగిడాడు. అయితే దేవుడు అన్నాడు, ఆ జలాశయముగా నువ్వు ప్రవహించడమే కాదు, అయితే ఒక సమయం వచ్చేసింది ఆ జలకోపమునకు, ఆ ఒక సమయం వచ్చేసింది ప్రాణేశ్వరి దగ్గరికి రావడానికి, ఓ సమయం వచ్చేసింది ఉద్యానవనంలోనికి ఏచెంచడానికి. అయితే నా ప్రాణప్రియుడు ఎక్కడో లేడు, కానీ ఉద్యానవనంలోనికి వేచెంచి ఉన్నాడు, ఉద్యానవనంలోనికి వచ్చి ఉన్నాడు. ఈ సంఘం అనేటువంటి సన్నిధానంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఈ వారమున దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఒక సమయం వచ్చేసింది ప్రియుడు ఉద్యానవనంలోనికి రావడానికి. అంతవరకు కూడా ప్రియుడు అంటా ఉన్నాడు, ప్రియురాల్ని పొగుడుతా ఉన్నాడు, ప్రాణేశ్వరిని పొగుడుతా ఉన్నాడు, నీవు చక్కని దానివి, సుందరివి, నీవు చాలా సౌందర్యవంతురాలివి, నీవు చంద్ర బింబమంత అందము గలదానివి, సూర్యుని అంత స్వచ్ఛము గలదానివి, నీకు ఎంతో నీ పెదవులు, నీ యొక్క నీ చేతులు, నీ కరములు, నీ తలలు అంతా కూడా వర్ణించి ఎంతగానో ప్రియురాల్ని పొగుడుతూ మెచ్చుకుంటూ ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియుడు కంట ఆమె దగ్గరకు రావడానికి సమయం కుదిరిపోయింది. అయితే ప్రియురాలు మరి ప్రియుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ నా ప్రాణేశ్వరి, ఓ నా ప్రియురాలా, నీ ఉద్యానవనంలోనికి నేను ఈ రోజు వేచెంచి ఉన్నాను. హల్లెలూయా. నీ ఉద్యానవనంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు ఉద్యానవనంలోనికి? నీ జీవితంలోనికి దేవుడు ఎందుకు వచ్చాడు? నీ సంఘంలోనికి దేవుడు ఎందుకు వచ్చాడు? నీ హృదయంలోనికి దేవుడు ఎందుకు వచ్చాడు? అక్కడ రాయబడింది, ప్రియురాలు అంటే ఉంది, నా ప్రియుడు ఉద్యానవనంలోనికి రావడానికి కారణం ఏంటంటే, ఆయన పద్మములను ఏరుకోవడానికి వచ్చాడట. హల్లెలూయా. నిన్ను ఏరుకోవడానికి ఆయన వచ్చాడు, నన్ను ఏరుకోవడానికి ఆయన వచ్చాడు. రాలిపోయిన పండ్లను ఏరుకోవడానికి ఆయన రాలేదు, వడిలిపోయిన పండ్లను ఆయన ఎంచుకోవడానికి రాలేదు, పండిపోయినటువంటి పండ్లను ఆయన ఎంచుకోవడానికి రాలేదు. ఉద్యానవనంకి ఎందుకు వచ్చాడు దేవుడు అంటే, ఈ పునరుద్ధానమందు, ఈ మొదటి పునరుద్ధానమందు ఇదిగో ఆయన శరీరము, ఆయన రక్తమును సేకరిస్తున్నటువంటి మన జీవితంలో ఆయన రక్తంతో కడగబడినటువంటి మన కొరకు ప్రియుడు ఈ ఉద్యానవనంలోనికి వచ్చాడు, నీ హృదయంలోనికి వచ్చాడు. ఎందుకు అంటే, నిన్ను ఏరుకుంటానికి వచ్చాడు, నిన్ను ఎంచుకుంటానికి వచ్చాడు, నిన్ను కోరుకుంటానికి వచ్చాడు, నువ్వు కావాలని వచ్చాడు, నీతో సహవాసం చేయడానికి వచ్చాడు, నీతో కలిసి ఉండడానికి వచ్చాడు, నిన్ను తన యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో వివాహము చేసుకోవడానికి దేవుడు ఈ వరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానమందు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, షులామితి సెలవిస్తా ఉంది, ప్రాణేశ్వరి సెలవిస్తా ఉంది, నీ ప్రియుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను ఏరుకోవటానికి వచ్చాడు. అయితే నిన్ను ఏరుకోవాలంటే నీలో కొన్ని ఆయనకి నచ్చినవి ఉండాలి. మనం కూడా పండ్లు కొనడానికి వెళ్తాం, లేదంటే వస్తువులు కొనడానికి వెళ్తాం. ఒక మరి పండ్ల వ్యాపారం దగ్గరికి వెళ్ళి మంచి పండ్లను తీసుకువస్తాం. మనం నవంబర్ ఉపవాస ప్రాంతంలో చాలా మంది కూడా యాపిల్ పండ్లు తీసుకొస్తారు, చాలా మంచివిగా ఎంచుకుని ఏరుకుని తీసుకొస్తారు. అవి చాలా ఎన్నిక చేయబడినటువంటిగా ఉంటాయి. దానికి ఏ డాగు కానీ, ఏ మచ్చ కానీ, ఏ మలినము కానీ ఆ కాయ ఉండకూడదు, అది చాలా స్వచ్ఛముగా ఉండాలి. అందుకని ప్రియురాలు అన్నాడు, నీవు చంద్రుని అంత స్వచ్ఛము గలదానివి, సూర్యుని అంత స్వచ్ఛము గలదానివి, చంద్రుని అంత అందము కలిగినటువంటి దానివి, కాబట్టి నిన్ను నేను ఎంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. నీలో ఉన్న డాగు, మచ్చర, మలినము, గుళ్ళును తొలగించుకుని నీవు పరిశుద్ధమైనటువంటి సుందరవతిగా, సుందరమైన స్త్రీగా, అందమైనటువంటి స్త్రీగా, అలంకరించబడినటువంటి స్త్రీగా, మెచ్చబడినటువంటి స్త్రీగా నీవు ఉంటే దేవుడు నిన్ను ఎంచుకోవడానికి ఈ ఉద్యానవనంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి వచ్చి ఉన్నాడు, నిన్ను ఏరుకోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో కూడా దేవుడు కొంతమందిని సెర్చ్ చేసుకోబోతా ఉన్నాడు, కొంతమందిని లేవనెత్తబోతా ఉన్నాడు, కొంతమందికి దేవుని ఆత్మ ఇవ్వబోతా ఉన్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన కోరుతున్నటువంటి సుందరవతి స్త్రీగా నీవు జీవిస్తున్నావా? సుందరవతమైనటువంటి స్త్రీగా, సుందరవతమైనటువంటి ప్రాణేశ్వరిగా నీవు ఉంటున్నావా? నిన్ను కోరుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవే ఈ లోకంలో ఉన్న వాటిని
కోరుకుంటావే, మంచి వాటిని కోరుకుంటావే, అందమైన వాటిని కోరుకుంటావే, రంగుల వాటిని కోరుకుంటావే, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ఎంచుకుంటావు, కోరుకుంటావు, మెచ్చుకుంటావు. పరలోకంలో ఉన్నటువంటి ప్రాణేశ్వరుడు అనేటువంటి దేవుడు ప్రియురాలని ఎంచుకోవడానికి మొదలుపెట్టాడు. ఆయన నిన్ను ఎంచుకోవాలని ఇష్టపడుతుంటే నీవు కూడా పద్మములను ఏరటానికి ఆయన వచ్చినప్పుడు నిన్ను ఏరుకోవాలి. ఆయన ఇదిగో ఈమె నాకు నచ్చింది, ఆయన పొట్టలోనికి, ఆయన ఒడిలోనికి, ఆయన స్థానంలోనికి నిన్ను చేర్చుకోవాలి ఆయన. అందుకే అంటున్నాడు, ఈ షులమిత్ అంటుంది, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళలేదు కానీ నా ఉద్యానవనంలోనికి వచ్చి నన్ను ఆయన ఏరుకుంటా ఉన్నాడు, నన్ను ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకని అబ్రహాము ఇంటిలో కనుక మనం చూస్తే, అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు, అతని యొక్క అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి వివాహం కాలం వచ్చేసింది. వివాహము చేయాలి, ఒక మంచి వధువు కావాలి, ఒక మంచి ప్రియురాలు కావాలి, ఒక మంచి ప్రాణేశ్వరి కావాలి, ఒక మంచి ఉద్యానవనంలో ఒక మంచి పరిమళ పుష్పం కావాలని చెప్పి ఎలియాజర్ అంట ఆయన పద్మములను ఏరటానికి ఇస్సాకుకు భార్యగా ఎంచబడినటువంటి స్త్రీ, ఇస్సాకు భార్యగా కావలసినటువంటి స్త్రీ ఎవరో ఎంచుకోవడానికి ఆయన ప్రయాణం సాగించాడు. ఆయన ఎవరు కావాలో అబ్రహాము ఇంటిలోనికి, ఆ ఇస్సాకు జీవితంలోనికి ఎవరు ప్రాణేశ్వరిగా ఉండాలో, ఎవరు వివాహం చేసుకోవాలో, ఎటువంటి గుణము కలిగినటువంటిది కావాలో, ఎటువంటి కళ కలిగినటువంటిది కావాలో, ఎటువంటి లక్షణము కలిగినటువంటిది కావాలని అబ్రహాము గారు తన ఇంటికి యజమానురాలు కోసము ఎలియాజరుని పంపించినట్లుగా ఈరోజు ఈ ఉద్యానవనంలోనికి, ఈరోజు నీ జీవితంలోనికి, ఈరోజు నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అదిగో ఆ పరలోకపు గవిని, ఇదిగో ఆ పరలోకపు ఆ వేవేల దూతల మధ్య ఇదిగో పొగడబడుతున్నటువంటి ఆ ప్రాణేశ్వరికి నీ ఒక గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించబడటానికి ఈరోజు నిన్ను కూడా సిద్ధపాటు చేయడానికి, సంఘముగా ఆయన సిద్ధపాటు చేయడానికి, ఒక ప్రాణేశ్వరిని ఎంచుకోవడానికి ఈరోజు ఉద్యానవనంలోనికి దేవుడు వచ్చాడు. ఆ రోజు ఎలియాజరు వెళ్ళాడు. ఎలియాజరుని ఏరుకోవడానికి, పుష్పములను ఏరుకోవడానికి, ఇదిగో ఆ యొక్క పద్మములను ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు రెబెకా ఎంచబడింది. ఎందుకు ఎంచబడింది? రెబెకాలో ఉన్నటువంటి ఆ అసలైనటువంటి క్వాలిటీస్ ఏంటి, ఏరుకోవడానికి అంత ఇష్టమైనటువంటి లక్షణం ఏంటంటే రెబెకంట అతనికి ఎలియాజరుకి నీళ్ళు ఇవ్వటమే కాదు, నీళ్లు ఇచ్చి ఉండటమే కాదు కానీ ఎలియాజరుతో పాటు ఉన్నటువంటి ఆ ఒంటెలకు కూడా తాగుటకు నీళ్ళు ఇచ్చే గుణం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువారు, ఈరోజు ప్రాణేశ్వరుడు దేవుడు, ఈరోజు ప్రియుడైనటువంటి దేవుడు నిన్ను ఎంచుకోవాలంటే నీలో ఉన్న మొదటి గుణం ఏంటంటే నీవు అనేక మందికి దాహము తీర్చే ఒక షులమిత్ సంఘముగా, ఒక నీవు సుందరవతైన సంఘముగా, నీవు ఒక ప్రాణేశ్వరిగా ఎంచబడాలి. నీవు దాహము తీర్చుకోవటమే కాదు, నీ కుటుంబ అవసరం తీర్చుకోవటమే కాదు, నీ కుటుంబం యొక్క భారములు మోయటమే కాదు, ఇంక ఎంతో మంది లోకములో తప్పుకున్న వారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది పాపములో తప్పుకున్నారు, ఎంతో మంది ధనములో తప్పుకొని ఉన్నారు, ఎంతో మంది లోకాశలో తప్పుకొని ఉన్నారు. ఇదిగో ఒక ప్రాణేశ్వరిగా, ఒక జలకూపముగా, ఒక జలాశయముగా నీవు జీవించాలంటే, నువ్వు ప్రవహించాలంటే ఇదిగో ఎంతో మంది దప్పిక తీర్చే గుణము నీలో ఉందా? సంఘం యొక్క భారం కలిగిన ప్రార్థన నీలో ఉందా? ప్రాణేశ్వరిగా నిలిచే గుణము నీలో ఉందా? అనేక మందికి మరి నీళ్లను పోసేటువంటి గుణం ఆమెలో ఉంది. ఇదిగో యాకోబు యొక్క బావి దగ్గరకు వచ్చి ఆ బావిలో ఉన్నటువంటి లోతైన నీళ్లను చేరించే గుణం ఆమెకి ఉంది. నీలో కూడా లోతైన అనుభవాలుంటే, లోతైన ఆత్మీయత ఉంటే, లోతైన ప్రార్థన ఉంటే, లోతైన జీవితం ఉంటే, లోతైన అనుభవాలుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఈ క్షణమే ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషులు ఎంచుకున్న వాటిని దేవుడు ఎంచుకోడు, మనుషులు కోరుకున్న వాటిని దేవుడు కోరుకోడు. ఈరోజు నువ్వు మనుషులకు మెచ్చేవాడుగా ఉన్నావు, మనుషులకి నచ్చేవాడుగా ఉన్నావు. దేవునికి నచ్చేవాడుగా నీవు ఉన్నావా? దేవుని యొక్క ఎంపికలో నీవు ఉన్నావా? ఒక ఉద్యోగం కావాలంటే ఎన్నో ఎంపికలు ఉంటాయి, ఎన్నో సెలక్షన్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని జయించుకుని వెళితేనే ఒక మంచి ఉద్యోగస్తులు అవుతా ఉంటావు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, అసలు శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి, నిన్ను ఎంచుకోవడానికి ఈరోజు ఉద్యానవనంలోనికి వచ్చాను. నీలో ఉన్నటువంటి ఆ పరిమళ తైల సుగంధములను నేను ఎంచుకోవడానికి ఈరోజు ఉద్యానవనంలోనికి వచ్చాను. నిన్ను ఏరుకోవడానికి వచ్చాను. ఎంతమందిని దేవుడు ఏరుకోబోతున్నాడో తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఈ రోజు ఉద్యానవనంలోనికి ఒక మంచి పుష్పములను ఏరుకోవడానికి వచ్చాను. ఒక ప్రార్థనా పనులను, ఒక ఆత్మ కలిగిన వారిని, ఒక ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి వారిని, సహవాసములో లోతైనటువంటి వారిని, పరిచర్యలో లోతైనటువంటి వారిని దేవుడు ఎంచుకుంటాడు. హల్లెలూయా. దావీదును దేవుడు ఎంచుకోలేదా? ఎంతో మంది బలాక్షులు ఉన్నారు అన్నలు, ఎంతో మంది బలాక్షులు ఉన్నారు అన్నలు, చాలా మంది మరి చాలా బలము కలిగినటువంటి వారు అనుకున్నారు
అయితే సమూయేలు అంటున్నాడు, దేవునికి దాసులు అవటానికి, ఇశ్రాయేలు రాజు అవటానికి ఇదిగో ఒక మంచి వ్యక్తిని దేవుడు అభిషేకించమన్నాడని యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు బలార్చులందరూ అక్కడికి వచ్చారు. అయితే దేవుడు అన్నాడు, ఉద్యానవనములోనికి వెళ్ళిన నీవు ఒక మంచి పుష్పమును ఏరుకుని రావాలి. ఆ పుష్పము నా కొరకు పరిమళించే పుష్పముగా ఉండాలి, నా కొరకు వికసించే పుష్పముగా ఉండాలి, నా కొరకు సువాసనిచ్చే పుష్పముగా ఉండాలంటే బలార్చులందరినీ చూశాడు కానీ ఎవరు ఎంపికలో లేరు. కానీ అరణ్యంలో ఉన్నాడు గొర్రెలు కాసుకుంటూ, ఎందుకు పనికిరాక, చదువు లేక, ఎంతో హీనుడుగా, ఎంతో దీనుడుగా గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో ఒంటరిగా ఉంటూ, పనికిరాని వాడుగా ఉంటూ, కుటుంబానికి వేరైపోయి, అన్నదమ్ములకి వేరైపోయి, కుటుంబానికి తల్లిదండ్రులకి వేరుగా బ్రతుకుతున్నటువంటి వాడు దేవుని ఎంపికలోనికి చేరాడు. హల్లెలూయా. ఈరోజు ఉద్యానవనంలోనికి యేసు ప్రభువారు వచ్చి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘమైన సన్నిధానంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రియుడు నీ హృదయంలోనికి వచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రాణేశ్వరుడు నీ దేహంలోనికి వచ్చి ఉన్నాడు. నిన్ను కోరుకుంటున్నాడు. నేను ఎవరు కోరుకోలేదు, ఎంత మట్టికి నేను ఎవరు మెచ్చుకోలేదా, ఎంత మట్టికి నువ్వు ఎవరికి పనికిరాని దానిలాగా ఉన్నావా, ఎంత మట్టికి ఎవరికి ఉపయోగం లేని దానిలాగా ఉన్నావా, ఎంత మట్టికి నేను ఎవరు కూడా మెచ్చుకోనటువంటి వాడిగా ఉన్నావా. కానీ దేవుడు అన్నాడు, అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు నీవు నా ఎంపికలోనికి వచ్చి ఉన్నావు. ఈరోజు నీవు నా సహవాసంలోనికి వచ్చి ఉన్నావు. ఈరోజు నా ఒడిలోనికి వచ్చి ఉన్నావు. ఈరోజు నా చెంతకు నువ్వు చేరి ఉన్నావు. ఇదిగో దావీదుని దేవుడు అంటున్నాడు, సమయాలు నువ్వు ఎంపిక చేసుకున్నవాడు, నేను ఎంపిక చేసుకోనయ్యా. నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, పద్మములను ఏరుకోవడానికి నేను వచ్చి ఉన్నాను. ఇదిగో అరణ్యంలో ఒక లిల్లీ పుష్పం ఉంది, అరణ్యంలో ఒక మంచి పుష్పం ఉంది, అరణ్యంలో మరి చక్కగా ఆ అరణ్యంలో నీరు లేకపోయినా, అరణ్యంలో మట్టి లేకపోయినా వికసిస్తున్నటువంటి ఒక పుష్పము అరణ్యంలో ఉందయ్యా. అరణ్యంలోనికి వెళ్ళి ఆ పుష్పమును తీసుకొచ్చే అని చెప్తా ఉన్నాడు. అరణ్యంలో పుష్పించినటువంటి పుష్పం ఎవరు తెలుసా? దావీదు భక్తుడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటాడు, ఒకవేళ అరణ్యమైనటువంటి సమస్యల్లో ఉన్నావేమో, అనారోగ్యమైనటువంటి సమస్యల్లో ఉన్నావేమో, లేకపోతే అనేకమైన కలవరాల్లో ఉన్నావేమో, అనేకమైన ముళ్ళ పొదల్లో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు అంటాడు, అరణ్యంలో వికసించే పువ్వుగా నిన్ను మార్చుకుంటాను. ఉద్యానవనంలోనికి వచ్చినప్పుడు నిన్ను నేను ఏరుకుంటాను. హల్లెలూయా. దేవుడు ఏరుకునేవాడుగా మనం ఉండాలి, ఆయన ఎంచుకునేవాడుగా మనం ఉండాలి. షూషాను కోటలో ఎంతో మంది కన్యకులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, ఎంతో అందగత్తులు ఉన్నారు, ఎంతో బలము కలిగిన వారు ఉన్నారు, ఎంతో సుందరము కలిగినటువంటి వారు ఉన్నారు, చాలా చక్కగా తయారైనటువంటి స్త్రీలు కన్యకులు అనేక మంది ఉంటే ఆ రాజు ఎంతకు వచ్చినప్పుడంట హేగే యొక్క అలంకారం తప్ప వేరొక అలంకారాన్ని ఒప్పుకున్నటువంటి ఎస్తేరు ఒక పద్మము వలె ఆమె బలురెక్కపు చెట్ల మధ్య ఒల్లి పద్మం వలె ఆమె వికసించిపోయింది. అనేకమైన బలురెక్కపు చెట్ల మధ్య మనం జీవిస్తా ఉన్నాం, సమస్యల మధ్య జీవిస్తా ఉంటే దేవుడు అన్నాడు, ఆ చెట్ల మధ్యలో నీ ఒక వల్లి పద్మములాగా వికసించబోతా ఉన్నావు. దేవుడు ఆమెను కోరుకుంటా ఉన్నాడు. ఆమె అందు దయ పుట్టింది, ఆమె యందు కనికరము కలిగింది. ఆ షూషాను కోటలో పద్మములను ఏరుకోవటానికి యేసు ప్రభువారు ప్రియుడైనటువంటి దేవుడు ప్రియురాలైనటువంటి కన్యక కొరకు, ఎస్తేరు కొరకు ఆ షూషాను కోటలోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన సమయమున, ఆ సమయమున అహష్వరాజు రాజు యొక్క హృదయం కాదు అక్కడ కనపడింది, అహష్వరాజు రాజు యొక్క కళ్ళు కాదు అక్కడ కనపడింది. అక్కడ సర్వ అధికారము కలిగినటువంటి రారాజైనటువంటి గొప్ప దేవుని యొక్క మనస్సు అక్కడ దిగింది. హల్లెలూయా. ఆ షూషాను కోటలోనికి దిగింది. ఆ షూషాను కోటలో ఉన్నటువంటి రాజుగారి హృదయాన్ని మరుగు చేసింది, రాజుగారి కళ్ళను మరుగు చేసింది. దేవుని కను దృష్టి ఆమె మీద పడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ షూషాను కోటలోనికి దిగి వస్తే, ఈ ఉద్యానవనంలోనికి దిగి వస్తే, నీ యొక్క హృదయంలోనికి దిగి వస్తే, నీ జీవితంలోనికి దిగి వస్తే నిన్ను దేవుడు ఎలాగో ఎంచుకుంటున్నాడంటే ఆ యొక్క ఎస్తేరును ఎంచుకున్నట్లుగా దేవుడు ఎంచుకుంటా ఉన్నాడు. తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరు, తోబుట్టువులు లేనటువంటి ఎస్తేరు, అయిన వారు లేనటువంటి ఎస్తేరు, ఒక మృతికై తండ్రి దగ్గర బ్రతుకుతున్నటువంటి ఆమె జీవితము ఆ షూషాను కోటలో వల్లి పద్మంలాగా వికసించింది. హల్లెలూయా. ఒక వల్లి పద్మంలాగా వికసించింది. అంతమంది కన్యకులన్నా సరే, అంతమంది అందగత్తులు అక్కడ ఉన్నా సరే, అంతమంది సౌందర్యవంతులు అక్కడ ఉన్నా సరే, ఈమెంట హేగేకి ఆమె యొక్క హృదయమును సమర్పించుకుంది. హేగే అలంకారం తప్ప ఇంకొక అలంకారం ఆమె కోరుకోలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పితే, పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయాన్ని అప్పచెప్పితే, పరిశుద్ధాత్మ దేవునికి నీ మనసును అప్పచెప్పితే, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సర్వ యాగముగా సజీవముగా ప్రభుకి సమర్పణ చేసుకుంటే, ఇదిగో నీవు వల్లి పద్మముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. పుష్పించే పుష్పముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నిన్ను ఏరుకోవడానికి, నిన్ను ఎంచుకోవడానికి, నిన్ను కోరుకోవడానికి ఆయన ఉద్యానవనానికి రాబోతా ఉన్నాడు. ఆయన
ఆయన పరిశుద్ధాత్మ దేవుడు షూషాను కోటలోకి దిగి వచ్చాడు. ఎందుకంటే ఎస్తేరు కొరకు ఆయన దిగి వచ్చాడు. అరణ్యములో ఉన్నటువంటి దావీదు కొరకు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోకి దిగి వచ్చాడు. నిన్ను ఎంచుకోవడానికి ఏ స్థలములోనికైనా దిగి వస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రాణేశ్వరి చెప్తా ఉంది, ఇక ప్రియురాలు చెప్తా ఉంది, ఇదిగో నా ప్రాణప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అంటారండి. నా ప్రాణప్రియుడు ఏ దిక్కుకి వెళ్ళాడంటే ఆయన వెళ్ళిన దిక్కు ఉత్తరపు దిక్కు, ఆయన వెళ్ళిన దిక్కు ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆయన నన్ను ఎంచుకోవడానికి, నన్ను కోరుకోవడానికి, నన్ను వివాహం చేసుకోవడానికి ఇదిగో ఆయన త్వరగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన కనికరము కలిగినట్టు దేవుడు ఓడిపోయిన మన జీవితాలను, వాడిపోయిన మన జీవితాలను, ఎండిపోయిన మన జీవితాలను, బలురెక్కపు చెట్ల మధ్య మునిగిపోయిన మన జీవితాలను వల్లి పద్మములుగా వికసించడానికి, ఆయన నిన్ను ఎంచుకోవడానికి ఈ రోజు నిన్ను ఆయన పరీక్షిస్తా ఉన్నాడు. ఈ రోజు నిన్ను ఆయన కోరుకోవడానికి కొన్ని శోధనలు నీ మీదకి రాబోతా ఉన్నాయి. కొన్ని సమస్యల చేత నువ్వు కృంగిపోతా ఉన్నావు, కొన్ని బలహీనతల చేత నువ్వు కృంగిపోతా ఉన్నావు. అయితే దేవుడు అన్నాడు, ఎన్ని సమస్యలు, ఎన్ని బలురెక్కపు చెట్ల మధ్య నీవు జీవించినా, నీవు అనేకమైన ముళ్ళ మధ్య నీవు బ్రతుకుతున్నా, ఇదిగో నువ్వు వల్లి పద్మం వలె వికసించే పువ్వుల స్థానంలోకి నువ్వు రాబోతా ఉన్నావు. అయితే దేవుడు అన్నాడు, నిన్ను నేను కోరుకుంటా. నిన్ను ఎవరు కోరుకోరు ఈ లోకంలో. నీ లోకంలో నీ మురికి జీవితాన్ని ఎవరు కోరుకోరు. ఈ లోకంలో నీ బ్రతుకుని ఎవరు కోరుకోరు. ఈ లోకంలో నీ బలం ఉన్నంతసేపు నిన్ను కోరుకున్నవారు, ఈ లోకంలో నీకు అందం ఉన్నంతసేపు నిన్ను కోరుకున్నవారు, ఈ లోకంలో నీకు అండ దండలు, ఈ లోకంలో నీకు ధనము సమస్తం ఉన్నంత వరకు నిన్ను కోరుకుంటారు. అక్కడి నుంచి ఎవరైనా నిన్ను విసర్జిస్తారు. కానీ ఇదిగో ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను కోరుకొని వివాహము చేసుకుంటాడు. హల్లెలూయా! ఈ లోకంలో నిన్ను కోరుకున్నటువంటి వారు ఒకరోజు నిన్ను విడిచిపెట్టేస్తారు. ఈ లోకంలో నిన్ను ఎంచుకున్న వారు ఒకరోజు విడిచిపెడతారు. కానీ దేవుడు అన్నాడు, ఉద్యానవనంలోకి వస్తాను, ఇక్కడ నేను ఎంచుకునే కొన్ని పూలు, కొన్ని పుష్పములు, కొన్ని స్థానం ఇక్కడ ఉన్నాయి. ఎన్నోసార్లు మరి వాక్యము బోధిస్తూ ఉండగా ఎన్నోసార్లు మన హృదయములు తెరవబడతాయి. కొన్నిసార్లు కొంతమంది చాలా మందిని చూస్తూ ఉన్నారు, ప్రతి వారం చూస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా కొంతమంది నిద్రావారంతో ఉన్నారు. ఎందుకు? దేవుని సన్నిధికి వస్తున్నా వికసించడానికి కాదా, పుష్పించడానికి కాదా, దేవునిలో ఎంచబడటానికి కాదా? నిద్రపోతు నిన్ను దేవుడు ఎంచుకుంటాడా? నీరసంగా ఉన్నటువంటి, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి దేవుడిని ఎంచుకుంటాడా? లేకపోతే మొక్కుబడిగా వస్తున్నప్పుడు దేవుడిని ఎంచుకుంటాడా? నిన్ను ఎంచుకోవాలంటే ప్రియుడు ప్రాణేశ్వరి స్వరము వినాలి. హల్లెలూయా! ప్రాణేశ్వరి స్వరము వినాలి, పావురపు స్వరము వినాలి. పావురపు స్వరము విన్నటువంటి ప్రతి కన్యకను దేవుడు నిష్కలంకురాలుగా ఎంచబడతా ఉన్నావు. ఈరోజు దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నావు? రాకడ సమీపమవుతుంది, ప్రియుడు వచ్చే కాలం వస్తా ఉంది. ఇదిగో ప్రియుడు ఉద్యానవనముకి ఏ తెచ్చే కాలం వస్తా ఉంది. అయితే నిన్ను ఏరుకుంటాడు, నీలోని కొన్ని సమకూర్చుకుంటాడు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు. మరి 5వ పరమగీతాల 5వ అధ్యాయంలో మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు. నా ప్రాణేశ్వరి, నా సహోదరి, ఇదిగో ఉద్యానవనంలోకి ఏ తెచ్చి ఉన్నాను, నీలో ఉన్న గంధవర్గములను నేను సమకూర్చుకుంటాను, రామాంసములను, గంధవర్గములను నేను సమకూర్చుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. నీలో ఉన్నవన్నీ సమకూర్చుకోవడానికి ఆయన వచ్చాడు. నీలో ఏమన్నాయి సమకూర్చుకోవడానికి? ఆయనలో ఎన్నో సమకూర్చుకున్నావు నువ్వు. ఆయన పాదముల కింద సమస్తము సమకూడి ఉన్నాయి. మరి నీలో ఆయన సమకూర్చడానికి ఏమైనా ఉన్నదా? ఏమో